రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ అండి. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ అన్నకండి. ఎందుకని? తన వల్ల మాకు చాలా బెనిఫిట్ అయిందండి. చెయ్యూతని, అమ్మఒడని, మాకు ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు స్థలాలు ఇచ్చారండి. అదైతే ఎవరు చేయలేదండి తను చేసినట్టయితే. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? ఉంటారండి, సహాయ సహకారాలు అందిస్తారండి. మేము ఏదన్నా కొంచెం ప్రాబ్లం ఉందన్నా దాన్ని క్లియర్ చేస్తారు. జగన్ గారి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశానంటున్నారు, ఎంతవరకు వేశారు? ముందున్న కన్నా ఇప్పుడే బాగా డెవలప్ అయింది. ప్రతిదీ పిల్లలకి ఏంటండి స్కాలర్షిప్ల కోసమని కాలేజ్ చదివిన వాళ్ళకి మామూలు పిల్లలకు కూడా అతను బాగా చేశారండి. హాస్పిటల్ వైద్యం విన్నాళ్ళు అయితే హాస్పిటల్కి పెద్ద ఇది ఉండేది కాదండి. ఇప్పుడైతే మనం ఫోన్ చేయగానే అందుబాటులో ఉంటున్నారు, సేఫ్టీగా ఉంటుంది ప్రతిదీ. ఇప్పుడు హాస్పిటల్ అంతా కంఫర్ట్గా ఉంటుంది కూడా. గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా, ఇప్పుడున్న ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? జగన్ అన్న వచ్చాకే బాగుందండి టీడీపీ కన్నా. ఇతనంటే లేని వాళ్ళు కూడా మిషన్ కుట్టే వాళ్ళకి ఏంటి, ఆటో వాళ్ళకి ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా తన బదులు అన్నీ చేశాడు. అంటే టీడీపీ హయాంలో అయితే అదేం లేదు. జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయంటారా? అందరికీ అందుతున్నాయండి. లేని వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు బాగుందండి. మీకేమైనా వచ్చాయా? మాకు వచ్చాయండి. ఇంటి మామూలు నాకైతే హౌస్ లేదండి, హౌస్ కూడా ఇంటి పట్టాకాయంతాలు కట్ట అన్నీ నాకు ఇచ్చారండి. బాగుందండి ఇప్పుడు పొజిషన్. మా పిల్లల స్టడీస్ ఏంటండి పథకాలు. మా అత్తగారికి చెయ్యూత ఇచ్చారండి, వడ్డీ లేని రుణాలని చెప్పేసి అమౌంట్ ఇలాగా మాకు అన్ని ప్రతిదీ కూడా అనుకూలంగా ఉందండి ఇప్పుడైతే. అప్పుడు కన్నా ఇప్పుడు బాగుందండి. జగన్ గారి పాలనలో మహిళలకు న్యాయం జరిగిందంటారా? జరిగింది, అందరికీ 100% జరిగిందండి అందరికీ. ఇప్పుడే బాగుందండి, అప్పుడు కన్నా ఇప్పుడే బాగుందండి ప్రతిదీ. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తేనే బాగుంటుందండి. ఎందుకని? తన హయాంలో ఉన్నది ఇవన్నీ జరిగాయండి తన, కానీ ఇప్పుడు లేకపోతే ప్రతిదీ మళ్ళీ అందరూ ముందు పరిస్థితి ఎలా ఉందో ఆ పరిస్థితికి వచ్చేస్తారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అన్న గెలుస్తారు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ అన్నగా వస్తారు. ఎందుకని? ఆయన వల్ల చాలా మందికి ఉపకారాలు జరిగినాయి. సచివాలయాలు పెట్టి ఇప్పుడు ఎవరు రాజకీయ నాయకుల దగ్గరికి కాలు బేరానికి వెళ్ళాల్సిన పని లేదు. మాకు అది కావాలి ఇది కావాలని అడగడం లేదు, అది కావాలి. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటున్నారా? ఉందండి. సహాయ సహకారాలు అందిస్తున్నారా? వస్తుందండి, అన్నీ అందిస్తున్నాయి. మనం ఆవిడ దగ్గరికి వెళ్ళగానే ఆవిడ వెంటనే రియాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటి అని సాల్వ్ చేస్తున్నారు. అప్పట్లో అయితే ఏది కావాలన్నా కానీ. కొత్త వచ్చిన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ ఇప్పుడు వారిపై మీ అభిప్రాయం ఏంటి? వారిపై అంటే ప్రస్తుతానికి మనం ఎప్పుడు కలవలేదండి, కానీ అందరికీ మంచి జరుగుతుందండి వాళ్ళ వల్ల ప్రస్తుతానికి. జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా, గత ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? జగనన్న పాలన అభివృద్ధి బాగుందండి. గత ప్రభుత్వంలో ఏంటంటే రోడ్ కాంట్రాక్టుల వల్ల రోడ్లు అవి గతులు గుంతలు గట్ట అలాంటివి ఉండి, ఇప్పుడు ప్రస్తుతానికి అటువంటివి ఏమి లేకుండా బాగుంది. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా? అందరికీ అందుతున్నాయండి. అన్న టయానికల్లా చేస్తున్నారు. మా మిస్సెస్కి వస్తుందండి, కాలనీ వచ్చింది, స్థలం ఇచ్చారు, ఇంటి పట్టాకాయతం ఇచ్చారు, అది కట్టుకోమని అవకాశాలు కూడా ఇచ్చారండి మాకు. మా అమ్మగారికి పెన్షన్ అని, మా అమ్మగారికి చేయూత పథకం అని వస్తున్నాయండి. పిల్లలు చదువుకుంటున్నారు జగనన్న వల్ల. ప్రస్తుతానికి ఎంత బాగుందండి. ఇది వరకులాగా మేము ఎవరి దగ్గరికి వెళ్ళి పని లేకుండా మా దగ్గరికి అందరూ వచ్చి ఏం కావాలి ఏముంది అనేసి అడుగుతున్నారు. అదండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది? జగనన్న రావాలండి. ఎందుకని? ఆయన వల్ల జనానికి చాలా ఉపయోగకరాలు జరుగుతున్నాయి. కొన్ని ఎలాగున్నా కానీ జనాలు ఎవరి దగ్గరికి రాజకీయ దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకునే అవసరం లేదండి. అందరూ ప్రజల దగ్గరికి వచ్చి మీ పరిస్థితులు ఏంటని కనుక్కొని సాల్వ్ చేస్తున్నారు జగనన్న పాలనలో. మళ్ళీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి కాలు వెళ్ళి పట్టుకునే పరిస్థితి రాకూడదని మేము జగనానికి ఓటేస్తాం. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు వైఎస్ఆర్ రావాలి. నాకు ఎందుకని? ఎందుకంటే నాకు వచ్చిన ఆదాయం అటువంటిది. కాలు నొప్పులు ఉన్నా కానీ ఎక్కడికి వెళ్ళకపోయినా కానీ ఆయన పోషిస్తున్నాడు. మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? జగన్కి వేస్తాం. ఎందుకని? నాకు వచ్చి పథకాలు అటువంటి. ఏం పథకాలు వస్తుంది చెప్పండి? రైతు భరోసా వస్తుంది, పెన్షన్ వస్తుంది, నాకు నా భార్యకి కాపు నేతలు వస్తుంది, రుణమాఫీ వస్తుంది, పావుల వడ్డీలు వస్తున్నాయి. ఇన్ని రకాలుగా చేసి మళ్ళీ ఆయనకి అయిపోతుందా? స్థానిక ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉంటున్నారా? ఇదరదా మా మేడం గారు అంతమని వస్తానండి. నాకు ఆవిడ సీట్ల మీద కానీ పెన్షన్ తొలి పెన్షన్ ఆవిడ ఇచ్చింది నాకు. ఆయన వచ్చిన వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే మళ్ళీ జగన్ గారు రావాలంటే మళ్ళీ ఆయనకి వేయాలి. జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికి అందాయంటారా? అందరికి అందినాయి. దీంట్లో అందలేదన్న వాడు ఎవడో లేరు,
అందరికి అందినాయి. టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా, జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? జగన్ గారి ప్రభుత్వమే బాగుందా. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది మా అనుకుంటున్నారు? అన్నయ్య గారు వస్తేనే బాగుండు అనుకుంటున్నాను. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మా జగన్ గారు అన్నయ్య గారు వేస్తామండి. ఎందుకని? ఆయన మాకు చాలా మేలు చేశాడండి. మా అబ్బాయి అండి రేషన్ ఇస్తాడండి, ఆటో వచ్చిందండి, మాకు ఇంటి స్థలం కూడా వచ్చిందండి, మా కాళ్ళు మిషన్ కొడుతుందండి, మిషన్ డబ్బులు కూడా పడుతున్నాయండి. సంక్షేమ పథకాలు ఏమేమి వచ్చాయి? మిషన్ డబ్బులు పడ్డాయండి, నాకు పెన్షన్ ఇస్తారండి, స్థలం ఇచ్చారండి మా అబ్బాయికి, ఒక కోట బండి మీద కూడా ఉంటాడండి. చాలా సాయం చేశారండి మాకు. గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందా? ఇప్పుడున్నదే బాగుందండి. మళ్ళా రావాలని ఆయన కోరుకుంటున్నామండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ ఆ అన్నయ్య గారు వస్తేనే బాగుంటుందండి మాకు. జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరిగిందంటారా? ఉందండి, మహిళలకు న్యాయం చాలా న్యాయం జరిగిందండి. ఇప్పుడు మట్టికి పర్వాలేదండి. డ్వాక్రాలో డబ్బులు కట్ట అన్ని కూడా మాఫీ చేశారండి. కొందరికి డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పండి, అది తీసుకుంటాం న్యాయం కాదండి. మరి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారే రావాలి. మరి జగన్ మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి వేస్తామండి. ఎందుకని? ఎందుకని ఇప్పుడు అన్నీ ఆయన చేసేవన్నీ బాగానే ఉన్నాయి, బంగారులో ఉన్నాయని. ఆయన పనులన్నీ బాగానే ఉన్నాయి, పనులన్నీ బాగా చేశారండి. సో గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి బాగుందా, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీలో సంక్షేమ అభివృద్ధి బాగుందా? బాగుంది మరి, ఇప్పుడు బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి మీకు? అంతున్నాయండి. సో మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అధికారంలో? జగన్ గారే రావాలండి. ఎందుకని? బాగుంది కదండి పరిపాలన, అందుకని పరిపాలన బాగుందని మొత్తం.